ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యా రాశిలోకి వస్తారు కాబట్టి కన్యా రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. ఖర్చు విపరీతంగా ఉన్నా కూడా ఆదాయం కూడా పర్వాలేదన్నట్టుగా ఉంది. కానీ ఖర్చులు అదుపులో పెట్టుకోండి. శుభకార్యాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 3గా కనపడుతోంది, అవమానం కూడా 3గా కనపడుతోంది. అంటే మెచ్చుకునే వాళ్ళు తక్కువగానే ఉన్నారు, అవమానించేవారు, తిట్టేవారు లేదా కోపగించుకునేటటువంటి వారు, శత్రువులు కూడా తక్కువగానే ఉన్నారు. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడక్కలేదు. కానీ ప్రతి వ్యక్తితోటి కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త. ఎవరిని నమ్మకండి ఈ సంవత్సరం. పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్లో ట్రేడింగ్లో మాత్రం డబ్బులు పెట్టకండి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది, జీవితంలో మార్పు కనపడుతోంది. అలాగే మీటింగులో బాగా ప్రయోజనం తెచ్చుకుంటారని చెప్పొచ్చు. ఆర్థికంగా ప్రగతి, జీతాలు పెరిగే అవకాశం కనపడుతోంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, అలాగే స్థాన బదిలీలు, కావలసిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. అలాగే ఎవరికైతే ఉద్యోగాలు పోయి మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశము, మంచి కంపెనీలో ఉద్యోగాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ ఎదుగుదల, పర్మనెంట్ అయ్యే అవకాశం కనపడుతోంది. వీసాలు వచ్చే అవకాశం కనపడుతోంది. H1B వీసాలు పికప్ అవుతాయి. ఈ సంవత్సరం విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో కలిపి బాగా చదువుకుంటారు, ప్రయోగాల్లో పాల్గొంటారు, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే ప్రతి విద్యార్థితోటి కూడా మీ యొక్క డౌట్లు ఉంటే నెరవేర్చుకుని పరీక్షల్లో బాగా రాయగలుగుతారని చెప్పొచ్చు. మంచి మార్కులు, ర్యాంకులు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం పట్ల పట్టు బాగా పెరుగుతుంది, తోటి వ్యాపారస్తులతో పోటీ పడతారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుని వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. వ్యవసాయదారులకి టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వ్యవసాయ లాభాలతో పాటుగా, అలాగే వాణిజ్య పంటలతో పాటుగా ముఖ్యంగా సిరిధాన్యాలు పండించే వారికి ఈ సంవత్సరం కళాకారులకి సన్మానాలతో పాటుగా అనేక అవార్డులు, రివార్డులు పొందడం, అలాగే ఈ సినిమాలు సక్సెస్ అవడంతో పాటుగా పేరు ప్రఖ్యాతులు ఇతర రాష్ట్రాల్లో కూడా అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి పదవులు వచ్చే అవకాశం కనపడుతుంది, పై అధికారుల యొక్క మన్నన కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి అనేక రకాల స్కీమ్స్ కానీ, వ్యవహారాలు కానీ మీరు బాగా వినియోగించి ప్రజలకి ఉపయోగపడేలా చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడంతో పాటుగా అన్యోన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. ఇద్దరూ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కానీ, లేదా మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడం కానీ, వివాహం చేసుకోవడం కానీ అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులందరికీ వివాహ యోగ్యతతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కూడా వివాహాలు ఉన్నాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, IVF ట్రీట్మెంట్ చేసుకునే వారికి, లేదా మెడిసిన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సంతానం విశేషంగా కనపడుతుంది. నార్మల్ డెలివరీ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త, ఆచితూచి వ్యవహరించండి. జాతకాలు చూపించుకుని బలం ఉంటేనే విదేశీ ప్రయాణాలు చేయండి. అలాగే నూతన గృహం కొనుగోలు చేయడం కానీ, కట్టడం కానీ, ఇల్లు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురుకు వెళతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త భూములు కొనడం కానీ, లేదా అగ్రికల్చర్ భూములు కొనడం కానీ, కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పచ్చు. అలాగే ఎప్పటి నుంచో వివాదాలు పరిష్కారం అవ్వకున్నటువంటి కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం, చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం కూడా అనుకూలంగా కనపడుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు, వ్యాయామాలు చేస్తారు, ఆహారంలో మార్పులు లేదా ఈ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొచ్చుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం రుణాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు, పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాగే రుణపరమైన సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే వాహనాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు మార్చడం కానీ, విద్యుత్ వాహనాలు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు లేదా విందు వినోదాలు లేదా సౌఖ్యము బాగా కనపడుతుంది. కుటుంబంతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశం కనపడుతుంది. ఈ సంవత్సరం స్త్రీలకి మానసిక వ్యర్థ తగ్గుతుందని చెప్పొచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. భర్తతో అన్యోన్యత, వివాహం కాని స్త్రీలకి వివాహము, అలాగే సంతాన యోగ్యతతో పాటుగా ఉద్యోగ ప్రాప్తి, అలాగే వ్యాపార వృద్ధితో పాటుగా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి. మీ ఇంట్లో కనుక ఈ సంవత్సరం అంతా కూడా 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సంకష్టహారి చతుర్థి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్న, సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు చేసుకుంటూ ఉన్న ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ